So hello guys, welcome back to my channel. Welcome back to episode 18 of Queen of Makeups. So, how is it? How is it? Okay. మనము ఇవాళ డైరెక్ట్ టాపిక్ వెళ్ళిపోదామా లేకపోతే డిస్కస్ చేసుకొని వెళ్ళిపోదామా? ఇంకా నా స్టోరీ రైటింగ్కి ఒక 8 to 6 days ఉందనుకుంటా నెక్స్ట్ మంత్ రావడానికి. సో ఖచ్చితంగా 105 వరకు బిలోనే నీ స్టోరీ పెడతా. ఓకేనా? యో గైస్, పెడితే మీ నెక్స్ట్ లెసన్ ఎలా ఉండబోతుందో నాకు కూడా తెలియదు, బట్ ప్లాన్ చేసిన ఆల్రెడీ. మీకు తెలియొద్దు కదా మరి సస్పెన్స్. ఫస్ట్ అయితే టౌన్ చైల్డ్ అండ్ ద కంట్రీ చైల్డ్. ఇది యూజువల్గా ఇట్స్ క్యారీ ఆనింగ్ ద వాట్ ఎవర్ ద ఫ్యూచర్ ఈస్ గోయింగ్ ఆన్. It's not be a fine, but it's going on like a far distances. Okay, so welcome back to the video Queen of Makeups. The topic one is about eye makeup. Usually we were preferred to bright colors to bride. Why? Because we have to attract them. We have to get a nice name around the all people, but you are doing a blunder mistake. I hope I have to say in Telugu. Okay, in Telugu చెప్తా. మనము ఐ మేకప్ చేస్తే చాలా డార్క్ కలర్స్ యూజ్ చేస్తాం. అదేమనుకుంటాం మనం, నేను డార్క్ కలర్ యూజ్ చేస్తే నాకు చాలా బాగా అందరి పేరు మీద చాలా నన్నే పొగుడతారు అనుకుంటాం. ఎస్ ఆర్ నో? యూజువల్గా అనుకుంటాం. మరి మనము అట్లా చేస్తాం కానీ వాళ్ళ ఫేస్ చూడం కదా. సో నేను అందుకే చెప్తున్నా, ఏం చేయాలంటే ఫస్ట్ మనము ఐలైనర్ పెట్టాలా, ఐ మేకప్ వేయాలా, ఐ ప్యాలెట్ పెట్టాలా, ఐ మస్కారా పెట్టాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వాళ్ళ పైకి చూడమనద్దు. పైకి చూడమంటే ఇవి కూడా మీరు ఎలా చూపిస్తే వాళ్ళు కూడా అలానే ఇస్తారు. కాబట్టి యూ హ్యావ్ టు సీ నార్మల్. కళ్ళు మూసుకోమనండి. కళ్ళు మూసుకున్నాక ఫస్ట్ మస్కారా పెట్టాలన్నమాట. మస్కారా పెట్టాక దాన్ని కొంచెం డ్రై అవ్వనివ్వండి, ఒక 5 minutes. ఆఫ్టర్ డ్రైయింగ్ ఇట్ ఐ మేకప్ వేయాలి. ఐ మేకప్ ఎలాంటి కలర్స్ యూజ్ చేయాలి? ఒకవేళ వాళ్ళ శారీ డార్క్ అయితే మీరు లైట్ కలర్సే ప్రిఫర్ చేయాలి. ఒకవేళ వాళ్ళ శారీ లైట్ కలర్ అయితే మీరు డార్క్ కలర్ ప్రిఫర్ చేయాలి. డార్క్ అంటే ఎంత డార్క్ తెలుసా? ఇంత డార్క్ ఉంటుందంటే మీకు చూపివ్వాలంటే నేను ఐ ప్యాలెట్ చూపిస్తా. ఇది వాళ్ళ శారీ కలర్. మీరు అట్లాంటప్పుడు ఏం చేయాలి? ఇది వాళ్ళ శారీ కలర్ అనుకుంటే మీరు ఈ కలర్ వేయాలి. ఇది వాళ్ళ శారీ కలర్ అంటే ఈ కలర్. ఎంత డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు నేను వేసి చూపిస్తా లైట్గా అమౌంట్. చూడండి అసలు నీట్గా ఎంత టచ్అప్గా ఉంటుంది కదా. మరి మీరు ఎక్కువ అమౌంట్ వేస్తే ఎక్కువ ప్రెషర్ పడుతుంది కదా అన్లుక్గా. చూడండి ఇప్పుడు ఇది నా శారీ కలర్ అనుకోండి, ఆపోజిట్ ఉంటే చాలా బాగుంది కదా. మీరేం చేస్తారు? ఐ హ్యావ్ టు హైలైట్. బట్ హైలైట్ కావాల్సింది మీరు కాదు, వాళ్ళు. And topic 2 is about సో మనకి హల్దీ తర్వాతనే మ్యారేజ్ ఫంక్షన్ ఉంటుంది కదా. సో మీరు అప్పుడు ఏం చేయాలి అంటే, సో వాళ్ళ ఫేస్ మీద మొత్తం టర్మరిక్ ఉంటుంది. ఈ కలర్ టర్మరిక్, ఇదే కలర్ మొత్తం వాళ్ళ ఫేస్ మీద ఉంటే ఇంకా బ్యూటీషియన్స్కి హెడ్ఏక్ సొల్యూషన్. మరి అట్లాంటప్పుడు అది క్లీన్ అయ్యి ఈ ఫేస్లా కావాలంటే ఏం చేయాలి? వల్ల ఫస్ట్ మన క్లీన్ వైపర్స్ ఉంటాయి కదా, క్లీనింగ్ వైపర్స్. సో ఆ వైపర్స్ని కొంచెం వాళ్ళ క్లెన్జింగ్ వాళ్ళు క్లెన్జింగ్ చేయకపోతే వాళ్ళ ఫేస్ వాష్ చేసి ఇలా స్క్రబ్ చేయండి. ఆ టర్మరిక్ అనేది కొంచెం వస్తుందా ఫేస్ నుంచి, దాని తర్వాత ఫేస్ వాష్ చేయండి. దాని తర్వాత 5 minutes డ్రై బ్లో చేసి దాని తర్వాత
నెక్స్ట్ ఫేస్ వాష్ తీసుకొని హ్యాండ్స్కి రబ్ చేసుకొని నేను చూపిస్తున్న విధంగా చేసుకోండి. ఈ చిన్న ఇంపార్టెంట్, ఎందుకంటే అది కూడా గ్లో ఇస్తుంది. నేను చూపించే సైన్స్ బిగ్గెస్ట్ మంచి రిగ్రెట్స్. ఈ నోస్ వెనకాల మేకప్ వేసుకుంటే యూ లుక్ ఐదర్ ఇట్లా చేసుకొని ఫేస్ వాష్ చేసుకోండి. టోటల్ ద టర్మరిక్ విల్ బి గో ఫార్ అవే. అది వెళ్ళిపోద్ది అంతే. మీరు అసలు ఏం హెల్ప్ కూడా చేయాల్సి అవసరం లేదు, అంత ఈజీగా వెళ్ళిపోతుంది. ఓకేనా? ఇది బెస్ట్. రిగ్రెట్ ఫీల్ అవుతారు మేకప్ వేసాక. ఇప్పుడు మీరు మేకప్ వేసాక చెప్తే మీరు ఇంకా రిగ్రెట్ అవ్వకుండా ఉండలేరు. సో అందుకే ముందే చెప్తున్నా. సో ఆల్రెడీ సీజన్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఇయర్ బెస్ట్గా అనుకోండి. సో టాపిక్ 3 ఈజ్ అబౌట్ ఫేస్. కొంతమంది ఏమనుకుంటారంటే నేనే బ్యూటీషియన్, నేనే వేసుకుంటా మేకప్, నాకు ఎవ్వరు వద్దు అనుకుంటా. సో ఓకే, మీరు అనుకోవడంలో తప్పు లేదు. సో మీరు కాన్ఫిడెన్స్ తెచ్చుకోవడం తప్పు లేదు. మిమ్మల్ని స్ట్రెంగ్త్ పెంచాలంటే ఎవరో ఒకరు ఉండాలి కదా మోటివేట్ చేయడానికి. ఇంకే నేనున్నా. సో మీకు మేకప్ గలీజ్గా వస్తుంది, నార్మల్ అసలు మంచిగా రావట్లేదు అంటే ఒక్కొక్కరి ఫేస్ ఒక్కొక్కరి షేప్ ఉంటుంది. ఇప్పుడు ఎలా చెప్పాలి, ఇప్పుడు కొంతమంది ఫేస్ సర్కిల్లో ఉంటుంది, ఇంకొకటి ఫేస్ నార్మల్ షేప్లో ఉంటుంది. మనం అలాంటప్పుడు ఏం చేయాలంటే బ్యూటీషియన్స్ వేసేటప్పుడు మీరు కెమెరా ఫొటోస్ దిగుతారా, కెమెరా నాట్ ఇన్ యువర్ ఫోన్, కెమెరాలో దిగినప్పుడు మీ స్మైల్ వేరే వస్తుంది, ఫోన్లో దిగినప్పుడు ఇంకా వేరే వస్తుంది. అక్కడే మీకు అర్థమవుతుంది కెమెరా బ్యూటీషియన్స్, ఫోన్ మీరు అని. ఓకేనా? ఇప్పుడు నాకు ఇలా అనిపిస్తుంది. అదే నేను ఇప్పుడు బ్యాక్ సైడ్ కెమెరా తీసుకుంటే ఇట్స్ టోటల్లీ రాంగ్. సో అందుకే సర్కిల్ షేప్ ఉన్న వాళ్ళు ఫస్ట్ కార్నర్స్కి వేసుకోవాలి. మీరు బ్యూటీషియన్స్ ఇలా వేస్తారు, మీరు ఇలా లొకేట్ చేసుకుంటూ వేసుకోవాలి. లేకపోతే మిర్రర్ ఎక్కడైనా స్టిక్ చేసుకొని స్టిక్కింగ్ మిర్రర్ పీస్ఫుల్గా అన్ని ప్రోడక్ట్స్ తెచ్చుకొని కూర్చొని చేసుకోవాలి. మంచిగా కార్నర్స్కి వేసుకొని నెక్స్ట్ నోస్ వెనకాల ఐస్ని ఇక్కడ డిమ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకోండి. మీకు ఒకవేళ స్పాంజెస్ లేవంటే ఇంకా కార్నర్ ఇక్కడ పైన జస్ట్ బ్లో డ్రైమింగ్ లాగానే చేసుకొని మొత్తం కన్సీలర్, ప్రైమర్, హైలైటర్, స్ట్రోక్ క్రీమ్, బ్లష్ పెట్టాక దట్స్ ఆల్. ఓకే, I hope you may like this video. Do like and subscribe to my channel, and bye bye. See you next video, and thanks for watching. Bye bye.